చూడండి, సమూయేలు గ్రంథంలో నుంచి రెండవ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనాన్ని. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును, అబీషైను, అశాహేలును అచ్చట నుండి. అశాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా ఇరవై వచనం కూడా చదువుతున్నాను. అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు అశాహేలువా అని అతన్ని అడుగుగా అతడు, నేను అశాహేలునే అనెను. ఈ 3 వచనాల్లో నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఒక మాట అందులో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఆ మాట మీరు పసిగట్టి ఉంటే తెలిపితే ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎందుకంటే బోధించడానికి ప్రోత్సాహకరం నా సొంత మాటలు కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుడే తన మాటలు అందిస్తాడు. ఇప్పుడు ఇక్కడ నిలబడి ఏదోదో చెప్పాలని పేపర్లో రాసుకొని వచ్చా, కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఏ కోణంలో నడిపిస్తాడో మనకు తెలియదు. కనుక మనం ఆలోచన చేసేది వేరు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించేది వేరు. అన్ని సందర్భాల్లో అని నేను చెప్పలేను, కానీ ఒక్కొక్క సందర్భాల్లో పరిశుద్ధాత్మ మనల్ని నడిపించదు. దానికి గల కారణాలు ఉంటాయి, అవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అది మనంతకు మనకు తెలుస్తూ ఉంటుంది. గనుక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి అందించే మాటలు మన హృదయాలను తాకుతాయి, లేకపోతే అవి మన హృదయాలను తాకక అలాగే బయట ఉండిపోతాయి. సరే, ఏది ఏమైనా ఇక్కడ ఒక వ్యక్తి గురించిన మాట మనం నేర్చుకుందాం. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క గుణలక్షణాలు ఏమై ఉన్నాయో కొద్దిగానే అందులోంచి కొద్దిగా ఆలోచన చేసి మనం బైబిల్లో ఉన్న ఆయా భక్తుల గురించి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు అని ముఖ్యంగా మనం చూస్తే, ఎవరమ్మా? అశాహేలు. అశాహేలు అంటే అర్థం ఏంటమ్మా? అశాహేలు అంటే దేవుడు చేసెను. మనలందరినీ ఎవరు చేశారు? దేవుడే చేశాడు. మరి మనందరం ఆ పేరు ఎందుకు పెట్టుకోలేదు? దేవుడు నరులను చేయదమని వారు అనుకున్నారు. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నరులను చేశాడు. అలా అయితే మనందరం ఎవరు? నరులం. పేరుందా లేదమ్మా? నరులం అని పేరుందా? అలా అయితే మన పేరు చేయబడిన వారు. అలా అయితే మనము దేవుడు చేసిన వారము. ఆ తర్వాత ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను. ఆ సంగతి గురించి మనం ఆలోచన చేయలేదు, కానీ అశాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. అశాహేలు అడవి లేడి అంత వేగముగా పరిగెత్తువాడు. వేగం, స్పీడు. మనం చాలా చోట్ల ఒక బోర్డు చూస్తూ ఉంటాం, వెహికల్స్ బ్యాక్ సైడ్ వేగము కన్నా ప్రాణము మిన్న. వేగంతో వెళితే ఏమవుతుందంట? ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఓ హెచ్చరిక బోర్డు మనం చూస్తాం. ఆ కొటేషన్స్ మనం చూస్తూ ఉంటాం వెహికల్స్లో వెళ్ళేటప్పుడు. మరి అశాహేలు
తన వేగాన్ని చూస్తే లేడీ అంత వేగం అంట. లేడీ అంటే డీర్, జింక కదా. జింక ఎంత స్పీడ్ పరిగెత్తదమ్మా చెప్పండి అయ్యా? చాలా వేగంగా పరిగెత్తది. ఎంత వేగము? 90. మేడం చాలా బాగా స్టడీ చేసినట్టు. నేను కూడా నెట్లో చూసినాను, నాకు తెలియదు, నేను నెట్లో చూడాల్సిందే. ఎందుకంటే ఇక్కడ వాక్యం చదువుతున్నాం. లేడీ అంతా స్పీడు మెయింటైన్ చేస్తున్నాడు ఎవరు? అశాహేలు. లేడీ 90 కిలోమీటర్లు స్పీడ్ పోతుంది, గంటకు 90 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. మన వెహికల్స్ కూడా దాదాపు వెళ్ళవు. దాని వెంటబడి సింహం, అడవిలో సింహం ఉంటుంది కదా, అది దాదాపు 60 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే వెళ్ళగలుగుతుంది. అంటే జింకను పట్టుకోవడానికి దీని స్పీడ్ చాలదు. ఒక్కోసారి బై మిస్టేక్ జరిగిపోయి దొరికేస్తూ ఉంటాయి లేడీలు సింహాలకు. సరే, అది వేరే. కానీ ఆ స్పీడ్ను అశాహేలు ఒక మానవుడు ఎలా మెయింటైన్ చేశాడో ఈ దినాల్లో, లేకపోతే ఇంకా రాబోయే దినాల్లో ఎప్పుడు లేడేమో అనిపిస్తుంది. అందుకే అడవి లేడీ అంతా తేలికగా పరిగెత్తగలవాడు. లేడీ తేలిక స్వభావం కలిగినటువంటిదిగా జింక ఉంటుంది. ఆ తేలిక ద్వారానే అది అంత వేగంగా పరిగెత్తడానికి వీలుగా ఉంటుంది. అలా అయితే అశాహేలు యొక్క వేగం ఎంత వేగం? 90 కిలోమీటర్ల స్పీడు. ఎవరినైనా సునాయాసంగా యుద్ధరంగంలో ఎదుర్కొని ఏమైనా చేయగలడు. అలాగూ అబ్నేరును తరుముచున్నాడు. మనకు ఎంత పాఠం కాదు కానీ అబ్నేరు సౌలు సంబంధి, అశాహేలు దావీదు సంబంధి. అశాహేలు ఎవరు? దావీదు అక్క కుమారుడు. అది దినవృత్తాంతముల గ్రంథంలో మొదటి దినవృత్తాంతం చూడండి. అక్కడ వారి వివరణ చూపిస్తాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇక్కడ ఒక లిస్టు ఇచ్చాడు. యెసై తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన సమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజెమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయ, అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. ఎవరక్క చెల్లెండ్రు? పైలున్న వారందరూ అక్క చెల్లెండ్రు. ఎవరు? సెరూయ, అబీగయీలు. అయితే సెరూయ గురించి ఇక్కడ వివరించారు. సెరూయ కుమారులు ఎవరు? 3. ఎవరు వాళ్ళు? అబీసై, యోవాబు, అశాహేలు. అలా అయితే సెరూయ కుమారుడు అశాహేలు దావీదుకు అక్క అవుతుంది. అలా అయితే ఇప్పుడు దావీదు పక్షాన పోరాడుతున్నటువంటి ఈ 3 యోవాబు, అబీసై, అశాహేలు సౌలు దావీదును తరుముచున్నప్పుడు జరిగిన సంఘటనలు ఇవన్నీ. సరే, అశాహేలు దావీదు కొరకు ఎంతో ప్రయాసపడుతున్నటువంటి వాడుగా మనం చూస్తాం. ఎంతటి ప్రయాస అంటే అదిగో అడవి లేడీ అంత తేలికగా పరిగెత్తగలిగినటువంటి వాడు అని మనం చూసాం. ఆ యుద్ధరంగంలో పోరాటంలో ఎంత పరిగెడుతున్నాడో మనకు అర్థమవుతుంది. తర్వాత అతని గురించి ఇంకొక మాట రాయబడింది. ఏం మాట అది? 19వ వచనం. అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా అన్నాడు. ఎలా తరుముచున్నాడటమ్మా? చెప్పండి. కుడి తట్టు ఎడమ తట్టు అంటే ఇటు ఏం జరుగుతుందో ఇటు ఏం జరుగుతుందో తెలియక కాదు, కానీ అతని యొక్క గురి మనకు అర్థమవుతుంది. ఏంటి? అతని యొక్క గోల్, తన ముందర ఉన్నటువంటి ఆ టాస్క్ ఏదైతే ఉందో, ఆ పని ఏదైతుందో దాన్ని జయించాలన్న
ఒక ఫోర్స్తో తన జీవితాన్ని కొనసాగించినవాడు. అందుకే కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరుగక అనే మాట మనం చూస్తున్నాం. ఎవరిని తరుముతున్నాడు అని చూస్తే శత్రువును తరుముతున్నాడు చెప్పుకోవడానికి. దావీదు పక్షాన ఎవరున్నారు? అషాహేలు. అంతేకాకుండా తన అల్లులు కదా, మేనల్లులు ఏమైనా ముగ్గురు మేనల్లులు దావీదు వెంటే ఉన్నారు. అషాహేలు వారు ముగ్గురు ఉన్నారు. అలాగే వారి యొక్క స్థితి కూడా మనం గమనించవచ్చు. కానీ ప్రత్యేకంగా అషాహేలు గురించి ఇక్కడ 2 మాటలు రాయబడ్డాయి. ఒకటి, వేగంగా పరిగెత్తగలిగినటువంటి స్వభావం కలిగిన వాడు. రెండవది, కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగక పరిగెత్తినవాడు. అలాగే అందులోని మనం ఆలోచిస్తే స్థిరమైనటువంటి మనస్సు కలిగినవాడు. అతడు స్థిరత్వము కలిగినటువంటి వాడు. ఎందుకంటే అటు ఇటు తొలుగక నిలిచి పరిగెత్తినవాడుగా మనం చూస్తున్నాం. ఇంకా రకరకాల కోణాల్లో మనం ఆలోచన చేయవచ్చు. దావీదును మాత్రమే కలిగి అతడు సేవ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదును మాత్రమే కలిగి అతడు సేవ చేస్తున్నటువంటి వాడుగా అషాయేలును మనం చూస్తున్నాం. నేటి దినాల్లో మన యొక్క జీవితాలు ఎలాగున్నాయి? మన యొక్క వేగం ఎంత? దేని కొరకు? ఈ లోకంలో సంపాదన కొరక, జ్ఞానం కొరక, అలాగే ఇంకా ఏమైనా భోగభాగ్యాల కొరక మన వేగం దాని కొరకు పెంచుతామే కానీ మన శత్రువు నుంచి తప్పించుకోవడానికి మన వేగాన్ని పెంచాం. మనిషి తన ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మొదటగా నడిచేవాడు, తర్వాత సైకిల్ తయారు చేసుకున్నాడు, తదుపరి స్కూటీనో లేకపోతే 2 వీలర్ ఏదో చేసుకున్నాడు, తర్వాత ఒక కారు అనుకుందాం, ఇంకా రైళ్ళు, అటు రకరకాలుగా ఉన్నాయి. తర్వాత సముద్రాల్లో ప్రయాణం చేయాలంటే ఓడలు నిర్మించుకున్నాడు, తదుపరి విమానాలు, ఆకాశంలో ఎలాగ పక్షిలాగా ఎగరాలని మానవుడు వాటిని కూడా కనుక్కొని తన వేగాన్ని పెంచుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆ వేగాన్ని ఇంకా పెంచాలని చూస్తున్నారు కదా. ఒక పైపు ద్వారా ట్రైన్ మార్గాన్ని కనిపెట్టాలని చూస్తున్నారు. కొన్ని చోట్ల ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, చైనాలో, అలాగే జపాన్. ఇవన్నీ మనం చూస్తే మానవుడు తన వేగాన్ని, ఈ భౌతిక సంబంధమైనటువంటి వేగాన్ని పెంచుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాడు, ఎంతో ధనాన్ని కూడా వెచ్చిస్తున్నాడు, తన జ్ఞానాన్ని కూడా వెచ్చిస్తున్నట్లుగా మనం చూస్తాం. సరే, ఇది భౌతిక సంబంధమైనటువంటిదిగా మనం చూస్తాం. ఇది శాశ్వతమా అశాశ్వతమా అంటే మన పితరులను చూస్తే వారు మన మధ్య లేరు, ఇట్టే చెప్పేయచ్చు మనం కదా. ఇది అశాశ్వతము అని చెప్పచ్చు. ఈ అశాశ్వతమైన దాని కొరకు మానవుడు ఏం చేస్తున్నాడు? వేగాన్ని పెంచుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే దైవ గ్రంథంలో ఎంతోమంది తన ఇష్టానుసారంగా సాగిన వారు లేకపోలేరు. రాజులనే మనం చూస్తాం. ఒక రాజు బాగుంటే మరొక రాజు దేవుని సేవించిన రాజుగా ఉండరు. దేవుని సేవించక అన్య దేవతలను సేవించిన వారుగా మనం చూస్తాం. వారేదో వారి కోణాల్లో వారు వెళితే వారు తమ జీవితాలు బాగుపడతాయి అన్నట్లుగా వారు
తమ మనసును అలాగూ వేగం పెంచుకోవడానికి చూశారు. కానీ వారు అది సరైనది కాదు అని తెలుసుకునే లోపు వారి యొక్క జీవితాలు ఈ భూమి మీద వారి ప్రాణం ఆగిపోయింది. కానీ సృష్టికర్తను తెలుసుకోకుండా జీవితాలు తమ పాపములోని చనిపోతే నిత్య నరకాగ్నికి వెళతారని దైవగ్రంథమైన బైబిలు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఒక మాట అక్కడ మనం గమనిద్దాం. 2:10 ఏముంది అక్కడ? మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. ఎవరమ్మా మనం? అశాహేలు ఎవరు? దేవుడే చేసిను అన్నాడు కదా. దేవుడే కర్త. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడే కర్త. అలా అయితే ఇక్కడ మనందరం ఎవరి చేత చేయబడ్డామని చెప్తున్నాడో పౌలు? దేవుని చేత చేయబడిన వారము, సృష్టింపబడిన వారము అని ఇక్కడ చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చేసిన పని అయి ఉన్నాము. అలాగైతే నిజంగా మనం ఆలోచన చేద్దామా? మనము ఈ లోకంలో రకరకాల వస్తువులు తయారు చేసుకుంటాం. దేనికోసం చేసుకుంటామమ్మా? మనకు ఉపయోగపడడానికి. మనం ఎలాగూ ఉపయోగించుకోవాలో అవి మనం తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవడానికి మనం తయారు చేసుకుంటాం. అలాగైతే దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు అని మనం చూస్తే తన పని అయి ఉన్నాము అన్నాడు. దేవుడు తను చేసిన పని అయి ఉన్నాము. అలా అయితే మనం ఎవరి కొరకు? మన కొరక? దేవుని కొరక? మనం ఆలోచించేద్దాం. మన కొరకైతే అది ఈ భూ సంబంధం వరకే. అదే దేవుని కొరకైతే పరసంబంధం వరకు మనకు అటాచ్మెంట్ ఉంటుంది. అంటే దేవునితో కూడా శాశ్వతంగా ఉండగలిగే అవకాశం మనకు దక్కుతుంది. కనుక మనం ఆలోచించేద్దాం. దేవుడు మనల్ని ఎందుకు చేశాడు? ఇదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. దేవుడు మనల్ని ఎందుకు చేశాడు? ఆయన కొరకు మనం పరిగెత్తే వారంగా ఉండాలి. ఇంతే, ఇంతకంటే ఏం చేయదు. దావీదు కొరకు అశాహేలు ఎలాగైతే పరిగెత్తాడో, అశాహేలు ప్రాణం పెట్టాడు తెలుసు కదా, చనిపోయాడు. అబ్నేరు చంపేశాడు. ఎంతోమంది నేటి దినాల్లో క్రైస్తవ సమాజం ప్రభువు కొరకు పరిగెడుతున్నటువంటి సమాజం లేకపోలేదు. ఎంతో కొంత, అంత నేను చెప్పలేను, కానీ ఎంతో కొంత ప్రభువు కొరకు ప్రయాసపడుతున్నటువంటి క్రైస్తవులు లేకపోలేదు అని చెప్పుకోవచ్చు. అలా అయితే ప్రభువు కొరకు పరిగెడుతున్నటువంటి వారి కొరకు ఒక బహుమానం దేవుడు దాచి ఉంచాడు. ఆ బహుమానం కొరకు మనం పరిగెత్తాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. అలా అయితే ఆయన చేసిన పని అయి ఉంటే మనం ఎలాగుండాలి అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనిద్దాం. 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం ఏముంది అక్కడ? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు
మితముగా ఉండవలెను. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 రకాల పందాలు చెప్తున్నాడు. ఏంటి ఆ పందాలు? శరీర సంబంధమైన పరుగు పందెం, అలాగే ఆత్మ సంబంధమైన పరుగు పందెం. శరీర సంబంధమైనటువంటి పరుగు పందెంలో గెలిస్తే క్షయమైనటువంటి కిరీటం పొందుతారని, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి పరుగు పందెంలో గెలిస్తే ఏముందంట? అక్షయమైన కిరీటం పొందుతారని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏది కావాలో నిర్ణయించుకోండి అన్నట్లుగా చెప్తున్నాడు. ఒక విధంగా మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో పరిగెత్తేవారు ఎలా ఉంటారు? మితముగా ఉంటారు. లిమిట్స్ అంటే వేటిలో లిమిట్స్ ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే, వారు వేసుకునే బట్టలు, వారి హెయిర్ స్టైలు, అలాగే వారు వేసుకునే షూ, ఇవన్నీ మితముగానే ఉంటాయి, వెయిట్లెస్ షూ. తదుపరి వారు తినే ఆహారము, వారు చేసే ఎక్సర్సైజ్, ఇవన్నీ మితముగా ఉంటాయి. వీరు ఆ పరిధిలో కొనసాగితే తప్ప పరుగు పందెంలో గెలవలేరు, గెలవడానికి వీలు కాదు. ఈ భూ సంబంధమైనటువంటి పరుగు పందెంలో గెలిస్తే ఎంత సంతోషపడతారు కదా. ఆ సంతోషం ఎంతసేపు ఉంటుందో చెప్పండి? గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది, లేకపోతే 1 సంవత్సరం 2 ఏళ్ళు. ఆ తదుపరి ఇంకొక సంతోషానికి మనం ఏం చేస్తాం? ఎదురు చూస్తూ ఉంటాం. ఇంకొక సంతోషం కావాలన్నా. నిజమా కాదా? ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? ఇప్పుడు ఏదైనా ఒక కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకోండి, కొత్త బట్టలు వేసుకోవాలి అని హృదయం తహతహలాడుతుంది. వేసుకున్నాక చాలా బాగున్నాయా అని చూసుకుంటాం, సంతోషిస్తాం. ఆ తదుపరి ఈవినింగ్ అయింది, ఏం చేస్తాం? విడిచి అక్కడ పాడేస్తాం. సంతోషం అయిపోయిందా? ఉందా? ఇంకా అయిపోయింది. తదుపరి ఇంకా మరలా మనం ఏం చేస్తాం? సంతోషం కోసం వెతుకులాడుతూ ఉంటాం. ఇది శాశ్వతం కాదు అని మనకు అర్థమైపోతూ ఉంది, సులువుగా అర్థమవుతుంది. ఎల్కేజీ పిల్లవానికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వానికి ఈరోజు పెన్సిల్ ఇస్తే సంతోషంగా గంతులేస్తాడు, ఆ తర్వాత రబ్బర్ ఇస్తే సంతోషంగా గంతులేస్తాడు, ఆ తర్వాత ఇంకోటి కావాలంటాడు. వాడికి సంతోషం లేదు, తృప్తి లేదు, ఇంకా ఏవేవో కావాలి. ఇది శాశ్వతమైనటువంటి సంతోషం కాదు అని మనకు సులువుగా అర్థమవుతుంది. మరి ఈ లోక పరుగు పందెంలో గెలిస్తే అది అశాశ్వతంగా మనం భావిస్తున్నాం, అర్థమైపోతుంది. కానీ ఇదంతా క్షయమైపోతుందని పౌలు చెప్తున్నాడు. అదే ఆత్మ సంబంధమైనటువంటి పరుగు పందెములు అన్నాడు కదా. ఏమన్నాడు? కాబట్టి వారు అనగా క్షయమగు కిరీటమును పొందుటకును అంటూ, మనమైతే ఎవరు? మనమైతే ప్రభువు చేసిన వారం, అంతేనా? ప్రభువు పిలుచుకున్న వారం, లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి పిలుచుకొని తన నీతిని మనకు ఆపాదించబడినటువంటి వారం. వారు ఎలా ఉండాలట? క్షయమగు కిరీటము, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అన్నాడు. వారికి అన్ని కండిషన్స్ ఉంటే మనకి ఇంకెన్ని కండిషన్స్ ఉండాలి? ఇది అశాశ్వతమైన దానికి అన్ని కండిషన్స్ ఉంటే, అన్ని మితాలుంటే, అన్ని లిమిట్స్ ఉంటే, పరలోకం వెళ్ళాలి అంటే ఇంకా ఎన్ని లిమిట్స్ ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా జీవించిన వారే ఆ పరలోకములు అక్షయమైనటువంటి కిరీటం ధరించుకొని
ప్రభువుతో ఉంటారు అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మితముగా ఉన్నాము అంటున్నాడు, అంటే పాస్ట్ టెన్స్, జరిగిపోయింది, ఉంటున్నాం, కంటిన్యూయేషన్ అనుకోవచ్చు. అలా అయితే మనం కూడా కొన్ని లిమిట్స్ కలిగి ఉండాలి. ఒకప్పుడు అన్లిమిట్స్ మన జీవితాల్లో, ఏదంటే అది చేశాం, ఏదంటే అది తిరిగాం, మన ఇష్టానుసారమైనటువంటి జీవితం కలిగి ఉన్నాం. ఏ క్రియలంటే ఆ క్రియలు చేశాం. ఇప్పుడేం చేయాలి? ఆ క్రియలన్నిటికీ పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను అంటాడు. అంటే మన జీవితాల్లో నూతనత్వం మనం కలిగి ఉండాలి. అలాంటప్పుడే మితమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నాము అని ఎవరు సర్టిఫై చేస్తారు? చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మ సర్టిఫై చేస్తుంది. నువ్వు మితముగా ఉన్నావు ప్రభులో, పరిశుద్ధాత్ముడు నిన్ను సర్టిఫై చేస్తాడు. దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉంటావు. నీ పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు హెచ్చరింపబడతావు. పాపం చేసినప్పుడు హెచ్చరింపబడతావు, లేకపోతే మితముగా ఉన్నావు, ఓ మంచిది అన్నట్లుగా నువ్వు హెచ్చరింపబడుతూ ఉంటావు. గనుక మితమైనటువంటి జీవితాన్ని ఎలా ఉన్నాడు అసహ్యులు? కుడికి కానీ ఎడమకు కానీ తిరుగక ఎలాగ వెళ్తున్నాడు? జింక వలె పరిగెడుతున్నాడు, లేడి వలె, అడవి లేడి వలె పరిగెడుతున్నాడు. అటు ఇటు తొలగని జీవితం. మన యొక్క జీవితాలు అటు ఇటు తొలగకుండా వెళ్తున్నాయా అనేది అక్కడ ఒక విధంగా మనకు అక్షరార్థంగా మనకు కనబడుతుంది. కానీ ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్ముడే మనల్ని సర్టిఫై చేసి నడిపించేవాడు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే, మంచిది. యోవాబు మరి కొంతమంది అధికారులు దావీదు కొంతమంది అధికారులు నియమించాడు, కానీ అశాహేలు ప్రథముడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అది సమూయేలు 2వ గ్రంథంలో 23-24లో మనకు కనబడుతుంది. 23వ అధ్యాయం 24 వచనం. ప్రథముడు అంటే మొదటివాడుగా అశాహేలు మనకు కనబడతాడు. అలా అయితే యుద్ధరంగములో పోరాడువాడు మితముగా ఉండాలి. యుద్ధరంగంలో పోరాడువాడు స్థిరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. అటు ఇటు అటు ఇటు చూసేవారంగా మనం ఉండకూడదు. కుడి కానీ ఎడమకు కానీ తిరుగక తన స్థితిని కొనసాగించినటువంటి అశాహేలును మనం చూస్తాం. ఇక్కడ మనం వేగం దేంట్లో పెంచుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. సాధారణంగా ఈ లోకం ఆయా వాహనాల మీద ఆలోచన పెట్టి వాటి ద్వారా మనిషి ప్రయాణాన్ని వేగవంతం చేయాలని ఆలోచన చేస్తాం. అలా అయితే ప్రభువును నమ్మినటువంటి మనం మన యొక్క మనస్సును వేగవంతం చేయాలి. మన బుద్ధిని వేగవంతం చేయాలి. బుద్ధి మందగిలితే ఏమవుతుంది? నష్టపోతుంది. దేవుని యందు ఆనందిస్తూ దేవుని యొక్క కృపలో మనం బ్రతకగలిగితే మన బుద్ధి మందగించకుండా ముందుకు సాగేదిగా ఉంటుంది. దైవ గ్రంథంలో ఈ వేగాన్ని ఎవరెవరు కలిగి ఉన్నారు అన్న విషయాన్ని కొంతమంది జీవితాల్లోంచి కొన్ని ఆలోచన చేద్దాం. లూకా సువార్తలో జక్కయ్య అనే వ్యక్తి, చాలామంది ఉన్నారు, 19వ అధ్యాయంలో ముఖ్యంగా జక్కయ్య అనే వ్యక్తి కనపడతాడు. ఎవరి జక్కయ్య? ధనవంతుడైన జక్కయ్య. ఇతడు పన్ను వసూలు చేసేవాడు. అధికంగా చేస్తున్నాడు, ఎలా తీసుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ అందరూ అయితే పాపి అయిన జక్కయ్య అని పేరు పెట్టారు, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా. ఈ జక్కయ్యకు
ఒక దినాన్న ఏం జరిగింది అని మనం చూస్తే చూడండి, 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన్ను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. జక్కయ్య ఏం చేసినాడమ్మా? మన అంశం ఏంది? పరిగెత్తుట, వేగం. ప్రభువు రాకముందే అక్కడికి ఇక్కడ ప్రభువు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచున్నప్పుడు అనే మాట మనం చదువుకుంటాం 19వ అధ్యాయం 1వ వచనంలో. జక్కయ్య యేసు ఎవరు అని చూడాలని ఆశపడ్డాడు హృదయంలో. యేసు ఎవరు? ఆయన కూడా మనలాగా మనుషుల్లాగా ఉంటారు అని అనుకొని సర్దుకుపోయి ఉండొచ్చు. కానీ ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు విన్నాడు. వాటిని బట్టి యేసు ఎవరు కదా, ఆ మాట మనం చదువుతాం కదా, యేసు ఎవరో అని చూడగోరెను. కానీ జక్కయ్య ఏమి పొట్టివాడు, అందరిలాగా ఒకవేళ 5.5-6 అడుగులు లేనటువంటి వాడు. పాపం 3.5 ఉన్నాడో లేకపోతే 4.5 ఉన్నాడో మనకు తెలియదు. పొట్టివాడుగా మనం గుర్తిస్తున్నాం ఇక్కడ, లేకపోతే భక్తుడైన లూకా రాసినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే యేసు ప్రభువు వారిని చూడడానికి వీలు కాదు అని ఆయన ఏం చేశాడు? పరుగెత్తి మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కడం ద్వారా ఏం జరిగింది? ప్రభు అతని హృదయాన్ని చూశాడు. అతని హృదయంలో లేక అతని మనస్సులో ఉన్నటువంటి వేగాన్ని చూశాడు. ఏంటి ఆ వేగం? పరుగును చూశాడు. ఆ పరుగును చూసి ఏం చేశాడు? ప్రభు ఆ చెట్టు దగ్గరికే రానే వచ్చాడు. దగ్గరికి వచ్చి జక్కయ్య ఏం చేయమన్నాడు? త్వరగా దిగుము అన్నాడు. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకున్నాడు. ఈ పరుగు దేనికి సంబంధించింది అని మనం చూస్తే ఒక మాట 9వ వచనం అంటాడు ప్రభు, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము దేవుని యందు విశ్వాసముంచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అలా అయితే అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. అర్థమవుతుందమ్మా? అలా అయితే జక్కయ్య ఎవరు? అబ్రహాముకు కుమారుడు అయిపోయాడు. ఎందుకన్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకు జక్కయ్య కూడా అబ్రహాము యొక్క కుమారుడు అయిపోయాడు. ఈ పరుగును ఏమందాం? ఏం పేరు పెట్టుకుందామా? ఏమైనా పెట్టుకోవచ్చు. రక్షణ పొందడానికి వచ్చినటువంటి జక్కయ్య పరుగు, లేకపోతే ఏమైనా పెట్టుకుందామా? ఆ పరుగు రక్షింపబడడానికి ఈ పరుగు. నిజంగా ఇక్కడ ఎవరైనా ఇంకా ప్రభువునందు విశ్వాసం ఉంచని వారు ఎవరైనా ఉన్నారా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన దేహంలో ఉన్నటువంటి రక్తమంతా తుదిబొట్టు వరకు ఏమాత్రం మిగిల్చుకోలేదు. తుదిబొట్టు వరకు కార్చి చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు మనల్ని బ్రతికించడానికి. ఇంకా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే, రక్షింపబడకుండా ఉంటే నిత్య నరకాగ్నికి వెళ్తారని బైబిల్ స్పష్టంగా బోధిస్తావు. రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఆయనతో కూడా సంతోషంగా, నెమ్మదిగా, ఆనందంగా ఉంటాం. ఎండలు భయంకరంగా ఉన్నాయి. నేను ఇంకొక సోదరుడు, ప్రభుని నమ్మిన అతను, ఇంకొక ఆయన ప్రభుని నమ్మని అతను, ముగ్గురం వెళ్ళి ప్లాంట్లో అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎండలు భారీగా ఉన్నాయి. నేనైతే తట్టుకోలేకపోతున్నా. అన్నా, ఎండలు భారీగా ఉన్నాయి కదన్నా అని నేను అన్నా. అవునన్నా, ఈ లోకంలో ఒకవేళ ఈ ఎండలను బట్టి మనం చెట్టు కిందకో ఎక్కడో ఇంట్లోకి వెళ్తాము. ప్రభువుని నమ్ముకోకుండా నరకాగ్నికి వెళితే అక్కడ ఏ చెట్టు ఉంటుందన్నా? ఏ ఏసీలు ఉంటాయి? ఏ కూలర్లు ఉంటాయి? ఏముండవు కదన్నా అంటాడు.
నాకు అప్పుడు లైట్ వెలిగింది. ఎందుకంటే పక్కనున్న సహోదరునికి సువార్త ప్రకటిస్తున్నాడు. అంటే తెలియకుండానే ఆయన ఎలా ప్రకటిస్తున్నాడో నాకు అర్థం కాదు. నేనేదో మాట సామెతకు అన్నాను, ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నా నేను తట్టుకోలేకుండా ఉన్నానని చెప్పాను. ఆయన సువార్త ప్రకటించడానికి ప్రారంభించినాడు. సరే మంచిది అనుకొని నేను సైలెంట్గా ఉన్నా. ఆయన మా పక్కన ఉండే అతనేమో విన్నట్టుగా వెళ్ళిపోతా ఉన్నాడు. వీళ్ళు ప్రభువులు నమ్మిన వాళ్ళే, వీళ్ళు సువార్త ఇట్లాగే చెప్తారులే అన్నట్లుగా ఆయన వెళ్ళిపోయాడు. సరే మంచిది. ఏది ఏమైనా సువార్త ప్రకటించే విధానాలు కూడా మనం నేర్చుకోవాలి, మంచిది. అలా అయితే ఇక్కడ నిత్య నరకాగ్ని తెలుసుకున్నాడు ఎవరు? జక్కయ్య. ప్రభువు చెంతకు వచ్చాడు. ప్రభువు దగ్గర ఏముందట? పరలోక రాజ్యం. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ రాలేరు. వెళ్తారా? నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య నరకాగ్ని. ఇదే ఇంత కఠినంగా చెప్తుంది బైబిల్. గనుక ఈ విషయాన్ని మనం గమనించిన వారమై మన వేగం పెంచుకోవాలి. లోకం తన ప్రయాణం కొరకు వేగాన్ని ఎలా పెంచుకుంటుందో మన మనస్సు, మన మైండ్ని దేవుని కొరకై ఎంత ప్రయాసపడుతుంది. ఏ పనిలోనైనా రక్షణ పొందడానికి అన్యుడు అంటే ప్రభువుని ఎరుగని వాడు ప్రయాసపడ్డట్టుగా ప్రభువు నమ్మిన వారం మనం రకరకాల పనులు మనకు అప్పగించబడ్డాయి. అప్పగించబడినటువంటి పనిలో మనం ఏం చేయాలి? వేగవంతం చేయాలి. అబ్నేరును తరుముతున్నాడు ఎవరిని? శత్రువును, అశాహేలు. తన యొక్క పరుగును వేగవంతం చేశాడు. కనుక్కున్నాడు అబ్నేరు, ఇంత స్పీడ్గా పరిగెత్తగలిగే వ్యక్తి ఎవరా అని. నువ్వు అశాహేలువా అన్నాడు. అవును అన్నాడు. సరే, ఏది ఏమైనా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నువ్వు ప్రభువు కొరకు ప్రయాసపడుతున్నావా అని పక్కన వారు ఎవరైనా అనగలిగేటంత సాక్ష్యం మనం కలిగి ఉండాలి. లేక నీ కొరకు, నీ బిడ్డల కొరకు, ఇంకా తరతరాల వారి కొరకు ప్రయాసపడుతున్నావా అన్న సాక్ష్యం మనకు ఉండకూడదు. ప్రభు ఇస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నాడు. ఏ నాటికి ఆనాటికి భత్యం ఆనాటికే సమకూర్చుకోండి అన్నాడా లేదా? ఏనాటి భత్యం ఆనాటికి. మనం ఏం చేసుకుంటున్నాం? సమకూర్చుకుంటున్నాం. అది కుళ్ళిపోతుంది, కంపు కొడుతుందని చెప్పా కూడా వారు సమకూర్చుకున్నారు కదా. సరే మంచిది. ఏది ఏమైనా ఎవరి ఆలోచన వారిది. కానీ ప్రభువు కొరకైనటువంటి ఆ ప్రయాస లేక వేగం ఆ మనసులో మనం పెంచుకోవాలి అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ వివరించడానికి సమయం చాలు. శిలువ మీద దొంగ మనకు తెలుసు. యేసు ప్రభువుల వారిని శిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు కుడివైపున ఎడమ వైపున శిలువ వేయబడ్డారు. వారిలో ఒకరేమన్నారు? ఇతడు రక్షించుకొని మనల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. అంటే ఇంకొక దొంగ ఏమన్నాడు? 41 వచ్చిన 23:41 మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని బుద్ధిని వేగాన్ని పెంచుకున్నాడు. సమయం లేదు అతనికి. ఉందా? కాసేపట్లో చనిపోతాడేమో. ఇప్పుడు మైండ్కు బుద్ధి చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన ప్రభు సుమి, ఆయన నమ్మితే దేవునితో కూడా పరదైసులో ఉంటావు అని తన బుద్ధికి కొంచెం జ్ఞానం చెప్పినట్లుగా, లేక బుద్ధికి బుద్ధే జ్ఞానం చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనం శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే మనం చేసిన తప్పిదాన్ని బట్టి శిక్ష పొందుతున్నాం. ఆయన ఏ తప్పిదం చేశాడు? పిలాతే సాక్ష్యం ఇవ్వలేదే. ఆయన
ఏ నేరము నాకు కనిపించలేదు, ఆయన యందు ఏ దోషము నాకు కానరాలేదు అని పిలాతే సాక్ష్యం ఇచ్చి తన చేతులు నీళ్ళతో కడుక్కున్నాడు. ఆయన రక్తాపరాధం నా మీదికి రాకుండా ఉండునుగా కానీ చేతులు దులిపేసుకున్నాడు. దొంగ తెలుసుకున్నాడు, సూక్ష్మంలో మోక్షం అనుకున్నట్లుగా కనబడుతుంది మనకు కదా. సూక్ష్మంలో మోక్షం పొందగలిగే అవకాశం ఎవరు? ఆ దొంగ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బయటి వారే ఇలా ఉన్నారే, ప్రభువు నమ్మిన మనం వాత వేయబడిన మనస్సాక్షిలా జీవిస్తున్నామని నేను అనుకుంటున్నాను. వాత వేయబడిన మనస్సాక్షి ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. వాత వేస్తే ఇంకా ఆ వాత మీద వాత పెడితే ఎలా ఉంటుంది? అది అంతగా కనిపించదు. అలా ఉంటుంది మన జీవితాలు. దేవుని వాక్యం వింటూనే ఉన్నాం కానీ ఆ వాక్యము చేత మెరుగైన జీవితాన్ని మన జీవితాల్లో దిద్దుకోలేకపోతున్నాం. ఎవరైనా ఈ భూమి మీద ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాక కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ఎంతో తహతహలాడతారు. అలాగే మనం క్రీస్తు కుటుంబం అయిన తర్వాత ఆయన శిరస్సు అయి ఉన్నాడు కదా, మనం ఆయన అవయవాలు. అలా అయితే ఆయన శరీరం మనం. అలా అయితే మనం క్రీస్తు కుటుంబంగా అభివృద్ధి చెందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సంగతులన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ఎవరి జీవితాల్లో వారు తమ మనస్సులను ఎంత వేగవంతం చేసుకుంటున్నారో మనమే పరీక్షించుకోవాలి. ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. సమరయ స్త్రీ అంతవరకు ప్రభువును ఎరగలేదు, కానీ వస్తాడని తెలుసు, మెస్సయ్య వస్తాడని వారి నమ్మకం. సుకారను బావి దగ్గర ఏం జరిగింది? ప్రభువు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నట్లుగా, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అని చెబుతూ ఎన్నో సంగతులు ఆమెతో సంభాషించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సంగతి చెప్పుటను బట్టి ఆమె ఒక మాట అంటుంది చూడండి. 28వ వచనం 4వ అధ్యాయం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అనే మాట చూస్తున్నాం. ఏం చేసిందట? తన కుండ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? ఊరిలోనికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఈయన క్రీస్తు కాడా? ఈయన మెస్సియా కాదా? క్రీస్తు వస్తాడని తెలుసు వారి రక్షకుడు ఆయనే అని వారికి తెలుసు. అయితే ఇలాగూ ప్రత్యక్షమవుతాడని ఆమెకు తెలియదు. తెలిసినప్పుడు ఆశ్చర్యంతో ఆనందముతో ఆమె ఏం చేస్తుంది? ఊరిలోనికి వెళుతూ ఉన్నది, అందరికీ ప్రకటించుటకై. అలా అయితే ఆమె పరుగు క్రీస్తును గురించిన సాక్ష్యమైనట్లుగా మనం చూస్తాం. అలా అయితే మన యొక్క పరుగు ఎలాగుంది, లేక మన యొక్క ఆలోచన విధానం ఎలాగుంది మనం ఆలోచించేద్దాం. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. మనం ఆత్మీయంగా మనం ఎలాగుండాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనంలో ఏ మాట కనపడుతుంది? అక్కడ వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి. మనం దానికి రివర్స్ అనుకుంటాం కదా. ఎక్కువగా మాట్లాడతాం, తక్కువగా వింటాం. దానికి ఎందుకు అని మనం చూస్తే మనమే గెలవాలి కదా. ఎక్కువ ఎవరు మాట్లాడితే వాళ్ళే గెలుస్తారు, అంతేనమ్మా? అది కాదు కాన్సెప్ట్, అది కాదు. ఎంత బాగా వింటే అంత నేర్చుకుంటారు. హైదరాబాదు కదా, విజయ్ అన్న కదా, డాక్టర్ విజయ్, ఆదోని విజయ్ గారు అన్నగారు. బాగా వింటే బాగుపడతారు, బాగా వినకపోతే బాధపడతారు అన్నట్లుగా బాగా వినేవారమై ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? ఎక్కువ మాట్లాడే వారంగా ఉంటున్నాం. వినుటకు వేగిరపడాలి దేవుని వాక్యాన్ని. విన్నప్పుడు మన యొక్క హృదయాల్లో ఆ వాక్యం పనిచేస్తుంది.
దేవుని వాక్యం వినకుండా లోకంలో ఉన్న వాటిని అన్నీ వింటూ ఉంటే అవే మన మైండ్కి పదే పదే రిపీట్ అవుతూ ఉంటాయి. అది కలవరంగా మారిపోతుంది. రాత్రి కళల్లోకి ఎందుకు రకరకాల ఆలోచనలు వస్తాయంటే కళలు వస్తాయంటే ఇదే కారణం. కాబట్టి మన యొక్క మనస్సు ప్రభువు మాటల మీద నిలపాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. 119వ కీర్తన చూడండి, 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏముంది అక్కడ? 119, 32వ చరణం. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను అన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞల మార్గమును ఏం చేయాలి? పరిగెత్తాలి, వేగాన్ని పెంచుకోవాలి. మనం ఏం చేస్తాం? దేవుని మాట వినకుండా మన ఇష్టాల వైపు మనం ఎక్కువగా పరిగెత్తుతూ ఉంటాం. ఏమా అర్థమవుతుందా? మన ఇష్టాల వైపు ఎక్కువగా పరిగెత్తాం. దేవుని ఇష్టాన్ని చొప్పున, దేవుని చిత్తం చొప్పున మనము పరిగెత్తడానికి సాహసించం, ఇష్టపడడం, అంతగా మొగ్గు చూపం. సరే, ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు? రెండవ పత్రికలో 4:7 ఏమన్నాడు? తెలిసిన మాట ఇదంతా. ఒక మాట, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంతేనా? ఇంకా మాట, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అనే మాట మనం చూస్తున్నాం. ఎవరైతే ఆయన ప్రత్యక్షత కొరకు నియమాలు కలిగి పరిమితులతో జీవితాన్ని కొనసాగించిన వారికి ఆయన అనుగ్రహించే కిరీటం, అదే కిరీటం అంటే కనిపించే కిరీటము కాదు, అది నీతి కిరీటము అని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే పరుగు ఎలాంటిది ఉండాలట? కడముట్టించేదిగా ఉండాలి అన్నాడు. అంటే మంచి పోరాటం పోరాడినటువంటి యోధుల్లాగా మనం ఉండాలి. అందుకే పౌలు కూడా తన యొక్క పరుగును గూర్చిన వివరణ తిమోతికి తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నా పరుగు కడముట్టించి తిని. తన పరుగు ఎక్కడ ప్రారంభించాడు అని మనం చూస్తే, దమస్కు మార్గంలో ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అక్కడి నుంచి తన పరుగు ప్రారంభించాడు. ఏ పరుగు అది? సువార్త పరుగు. ఏం పరుగు మాది? సువార్త పరుగు. అలా అయితే మనకు మన పరిధిలో ఏ తలాంతు మనం కలిగి ఉన్నామో ఆ తలాంతులను బట్టి మనం ఏం చేయాలి? పరిగెత్తాలి, వేగం పెంచుకోవాలి. మనం లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువగా వేగాన్ని పెంచుకునే వారంగానే ఉన్నాము. కానీ దేవుని యొక్క తలాంతులను బట్టి, మనకు అందించినటువంటి ఆ వరాలను బట్టి మనం ఆ వరాల్లో వేగాన్ని పెంపొందించుకోలేకపోతున్నాం, వేగాన్ని పెంచుకోలేకపోతున్నాం. పౌలు తన చివరి వరకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అనుకున్నాడు. అశాహేలు కూడా తన జీవితాన్ని అలా ముగించాడు. దావీదు కొరకు తన ప్రయాణం ఎప్పుడైతే ప్రారంభించాడు దావీదు, అక్కడి నుంచి చావు వరకు తన ప్రయాణాన్ని కొనసాగించిన వాడుగా అశాహేలు మనం చూస్తున్నాం. అలా అయితే ఈ లోక సంబంధమైన వారి కొరకు అశాహేలు ఒకవేళ పోరాడి ఉండవచ్చు. మనం మన ప్రభువు కొరకు, మన ప్రభువు పనిలో మనం పోరాడు వారమై ఉంటున్నాం. కనుక మనం బ్రతుకుట క్రీస్తే, పౌలు అన్నట్లుగా చావైతే మనకు లాభం. ప్రభువుతో మనం ఉంటాం. బ్రతికినంత వరకు మనం వేగాన్ని పెంచుదాం, మన ప్రభువులో మనం ముందుకు సాగుదాం. ఎక్కడ మనం ఆగిపోకూడదు, సాగిపోయే జీవితాలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నన్ను మనందరినీ అశాహేలు, ఏం పేరు పెట్టుకున్నాడు? అశాహేలు అంటే దేవుడు చేసెను, దేవుడే కర్త అని తన పేరు ఎలాగూ నామకరణం చేయబడిందో మనందరినీ కూడా దేవుడే చేసినటువంటి వాడుగా మనం చూస్తాం. అలా అయితే ప్రభువు కొరకు జీవిద్దాం,
మన మరణం వరకు ఆయనే కదా. మరి మన కొరకు నీతి కిరీటం ఉంచబడిందని పౌలు అన్నట్లుగా మన జీవితాల్లో నీతి కిరీటాన్ని పొందుటకే ఆయన ప్రత్యక్షతను ఏం చేయాలి? అపేక్షించాలి. అపేక్షించే వారం ఎలా ఉంటాం? మితముగా ఉంటాం. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ముందుకు సాగుతాం. దేవుడు తన మాటను దీవించునుగాక.